ఈటీవీ ఈనాడు వెలుగులోకి తీసుకొచ్చిన అంగడిలో బీసీ ధృవపత్రాల అమ్మకంపై మంత్రులు స్పందించారు. బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగేలా ఓసీలకు బీసీలుగా ధృవపత్రాలు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్ల దందా వెనుక ఉన్నది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వెల్లడించారు. దళారీల మాటలు నమ్మి మోసపోవద్దని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సూచించారు. బీసీ సంక్షేమ శాఖ తరఫున గట్టి చర్యలు చేపట్టి నకిలీ ధృవపత్రాలు సృష్టించేందుకు వీలు లేకుండా చూస్తామంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి నాగంజనేయులు ముఖాముఖి. ఎంబీబీఎస్లో బీసీ సర్టిఫికెట్ల కుంభకోణానికి సంబంధించి ఈటీవీ ఈనాడు వెలువరించిన కథనాలకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇందులో బీసీ వెల్ఫేర్కి సంబంధించి కొంత పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బీసీ వెల్ఫేర్కి సంబంధించిన భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి తమ ఉద్యోగులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని చెప్పడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మనతో పాటు ఉన్నారు. సార్, ఈరోజు ఈనాడు ఈటీవీలో వచ్చిన వార్త చూస్తుంటారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లోనూ వైద్యకి సంబంధించి ఏది కోరుకునే తల్లిదండ్రులను చాలా ఆసక్తి నెలకొంది. దాంతోపాటు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుందని తెలుస్తుంది. దీని మీద ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఈ మొత్తం వ్యవహారం చూస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఓసీలకి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఎంబీబీఎస్లో సీట్లు సంపాదించుకునే దానికోసం కొంతమంది దళారులు చేస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ బహిరంగపరిచినందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. కొంతమంది కావాలని దీన్ని ఓసీలకు కూడా బీసీ సర్టిఫికేట్ ఇప్పించి నిజమైనటువంటి అర్హులకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని కంట్రోల్ చేయాల్సినానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ కర్నూలులో జరిగినప్పుడు వాళ్ళ మీద కూడా అక్కడ ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళతో పాటు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఈ రోజున మరి వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇలాంటి పునరావృతం కాకుండా ముఖ్యంగా ఈరోజు టెక్నాలజీని వీళ్ళు కొంతమంది మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. టోటల్ ఈ సేవా కేంద్రం ద్వారా జరగాల్సినటువంటి విషయాన్ని ఏ రకంగా చేస్తున్నారనేది పూర్తి నిఘా ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా దీని వెనక ఎంతటి వాళ్ళు ఉన్నా సరే కఠినంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే బీసీ వెల్ఫేర్ తరఫున ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సందర్భంలో కూడా కొంత డేటా కూడా మేము పెట్టుకుని వాళ్ళని కూడా రిఫర్ చేసుకోమని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలు నియమించాలని కూడా మరి ఆలోచన చేస్తున్నాం. దీని మీద త్వరలోనే ఒక సమీక్షా సమావేశం పెట్టుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇటువంటి సంఘటనలో ఒక బీసీ విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకోవాలని కోరుకున్న ఒక బీసీ విద్యార్థి సీటు నష్టపోవడంతో పాటు ఒక అనర్హుడైన అక్కడ అవకాశం లేదు అనర్హుడైన ఒక ఓసీ అభ్యర్థి ఆ స్థానంలో కూర్చుంటున్నాడు. దీనివల్ల బీసీ విద్యార్థులకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా వ్యవహారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీని మీద ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున ఆల్రెడీ ఇప్పటికే దీని మీద కొంత చర్చ ప్రారంభమైంది. మీరు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా కొంత పాత్ర కూడా ఉద్యోగుల పాత్ర కూడా ఇందులో ప్రత్యేకించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వాళ్ళ పాత్ర ఉంటుంది. ఆ విషయంలో వాళ్ళని ఏ విధంగా ఎలక్ట్ చేస్తారు? అంటే ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర కూడా ఇప్పుడు వాళ్ళు చూసిన దాని ప్రకారం మొత్తం టోటల్ వాళ్ళు ఈ సేవల ద్వారా టోటల్ లోపల ఉన్నటువంటి డేటానంతా కూడా మ్యానిపులేట్ చేసినట్లుగా కనపడుతూ ఉంది. తప్పకుండా దీన్ని ఇన్ఫర్మేషన్ ఎప్పుడప్పుడు కూడా మనం ఏ రకంగా చేస్తున్నారనేది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దాన్ని ఎలా మనం బయటకు తీసుకెళ్ళగలం, వెరిఫికేషన్ సందర్భంలో ఇలాంటిది ఎక్కడ మ్యానిపులేట్ చేస్తారని మనకి దృష్టికి వచ్చే విధంగా ఏ రకంగా చేయాలనేది కూడా తప్పకుండా ఐటీ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్స్తో కూడా ఇప్పుడు ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా బాధ్యత ఉంది. దీంట్లో వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి దీని మీద ఒక చక్కటి విధానం ఇవాళ సమగ్ర సర్వే కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సాధికారక సర్వే ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు భవిష్యత్తులో అన్నీ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. సర్టిఫికేట్స్ ఒకళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఆన్లైన్లోనే మనం ప్రతి కుటుంబం యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సాధికార సర్వేని నిర్వహిస్తూ ఉన్నారు. సార్, చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే మొత్తం బట్టబయలుంది వ్యవహారం సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం, దీని మీద మొత్తం ఇదంతా ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తామని ఇప్పటికే వైద్య విద్యా మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పించారు. అంటే వాళ్ళకి ఇందులో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా అంటే వాళ్ళకి సమన్వయంతో పనిచేసిన అవసరం ఉంది. మీరు దానికి సంబంధించి ఏ విధంగా సహకారం అందిస్తారు? తప్పకుండా బీసీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేది ఎంఆర్ఓ ఆఫీస్లో అయినప్పటికీ కూడా మనకి కౌన్సిలింగ్లో వచ్చినప్పుడు రిఫర్ చేసేది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో చాలా క్షుణ్ణంగా వాళ్ళు కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ఈ సమగ్ర సర్వేలో కూడా బీసీ డిపార్ట్మెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా పెట్టుకుని నిజమైనటువంటి అర్హులకి మాత్రమే సర్టిఫికేట్స్ వచ్చే విధంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ మొత్తం వ్యవహారంపై తాము అధికారులతో మాట్లాడి మొత్తం ఈ సమీక్షించి దీని మీద ఒక చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధమని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా శేషబాబుతో నాగాంజనేయులు, ఈటీవీ న్యూస్, విజయవాడ.